ఈ వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకు ఇంత చెప్పినా తక్కువంటే, ఎక్కడో మహారాష్ట్రలో పుట్టాడు. మహారాష్ట్రకు సంబంధించిన ఆరిజిన్. కన్నడ బెంగుళూరు దగ్గర పుట్టాడు. అక్కడి నుంచి చెన్నైకెళ్ళాడు. అక్కడ సూపర్ స్టార్ అయ్యాడు. అక్కడి నుంచి ఎదురు చూడలేదు. ఎవరిని ఇది కావాలి, అది కావాలని అడగలేదు. తనంతట తానుగా ఒక్కడే వచ్చాడు. ఒక్కడే వెలిగాడు. అలా వెలగటం మామూలు వెలగటం కాదు. భారతదేశం అంతా నంబర్ 1 స్థానానికెళ్ళాడు. సూపర్ స్టార్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేర్లలో ప్రముఖంగా వినిపించే పేరు సూపర్ స్టార్ రజనీకాంత్. ఇండియన్ సూపర్ స్టార్‌గా ఒక పేరు గాంచాడు. ఈ రజనీకాంత్ 'శివాజీరాజ్ గైక్వాడ్' అనే ఒక రజనీకాంత్ ఎందుకు అతను ఈ ప్లేస్‌కెళ్ళిపోయాడు అంత చాలా తక్కువ టైంలో అంటే, అతని కష్టం, అతని పోరాట పటిమ ఎక్కడి దాకైనా తీసుకెళ్ళగలదని నిరూపించడానికి ఈ వీడియో కంపల్సరీ చూడండి. ఎందుకంటే ఈరోజు రజనీకాంత్ గారి పుట్టినరోజు. 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారాయన. ఈ 75 సంవత్సరాల్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి 50 సంవత్సరాల పాటు ఆయన అలాగ ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ ప్రయాణంలో ఎన్ని రకాల ఒడిదుడుకులు, ఎన్ని రకాల ఆటుపోట్లు. ఒక నటుడుగానే కాకుండా స్క్రీన్ రైటర్‌గా, నిర్మాతగా అనేక పార్శ్వాలు పోషించి తనకంటూ ఎక్కడున్నా సరే నేను నంబర్ 1 అని చెప్పేసి నిరూపించుకున్నాడు. ఇకపోతే ఆయన భారతదేశంలోని ముఖ్యమైన తెలుగు సినిమాలు తీసే లాంగ్వేజెస్ ఏయైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా నటించారు. ముందుగా అతని కథ చిన్నప్పుడు 6వ తరగతి దాకా ఒక స్కూల్‌లో చదువుకున్నప్పుడు అక్కడే ఇతనిలో ఒక నటుడు ఉన్నాడని చెప్పేసి గ్రహించాడు. అక్కడి నుంచి ప్లేస్ ఎక్కడైతే ప్లేస్ జరుగుతాయో కర్ణాటకలో ఆ స్కూల్స్‌లో గవర్నమెంట్ స్కూల్స్‌లో ప్లేస్ జరిగే దగ్గర అన్ని చోట్ల అతను ఉండేవాడు. ఎక్కడైనా సరే అవార్డులు తెచ్చుకుంటూనే ఉండేవాడు. ఇలాంటి టైంలోనే చదువయిపోయింది. పొట్ట చేత పట్టుకొని ఎక్కడికెళ్ళాలనుకున్న టైంలో కూలీగా పనిచేశాడు. అలాగే ఒక బస్ కండక్టర్‌గా కూడా పనిచేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక్కడ చిరంజీవి గారికి, రజనీకాంత్ గారికి ఒక చిన్న పోలికుంది. అదేంటంటే చిరంజీవి గారి ఫాదర్ కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్. రజనీకాంత్ గారి ఫాదర్ కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్. ఆయన రజనీకాంత్ గారు కొంచెం పెద్ద వయస్సు వచ్చేటప్పటికి ఒక 20 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆయన ఆయన అయిపోయింది. ఆయన రిటైర్ తీసుకోవాల్సొచ్చింది. కుటుంబ భారం నలుగురు నలుగురు పిల్లలు. నలుగురు పిల్లల్లో మనోడు చిన్నోడు అందరికంటే రజనీకాంత్. ఇక్కడి నుంచి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఏం చేయాలనుకున్నప్పుడు పొట్ట చేత పట్టుకొని కూలీగా కొన్ని రోజులు పనిచేసిన తర్వాత కండక్టర్ అయ్యాడు. అక్కడ చూసిన ఒక కన్నడ డైరెక్టరు "నీలో నటుడున్నాడేమో, ఎందుకైనా మంచిది నువ్వు యాక్టింగ్ చేయొచ్చు కదా!" అంటే డబ్బులు లేవు. సరిగ్గా పరిస్థితులు బాగాలేవు. అలాంటి టైంలో తన పక్కన ఒక స్నేహితుడు నించున్నాడు. అతని పేరు రాజ్ బహదూర్. ఇప్పటికి కూడా ఆళ్ళు కలిసే ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా చివరి వరకు కూడా ఆళ్ళు కలిసే ఉన్నారు. ఎలాగంటే రాజ్ బహదూర్ చాలా ప్రోత్సహించి అప్పుడే ఒక మెడ్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ అనేది ఒకటి స్థాపించారు. యాక్టింగ్ కోర్సుల్లో చాలా మంచి విశిష్టమైన కోర్స్ అది చెయ్యి నీకెందుకు నేనున్నానంటే, ఇంట్లో ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ బాగాలేకపోయినా సరే, ఈ రాజ్ బహదూర్ అనే అతను భరోసా ఇచ్చి నీకెందుకు నేను సపోర్ట్ చేస్తాను ఎళ్ళమని చెప్తే, అక్కడ జరుగుతూ ఉన్న టైంలోనే అక్కడ ఇన్‌స్టిట్యూట్‌లో ఒక స్టూడెంట్‌గా వర్క్ చేస్తున్న టైంలోనే బాలచంద్ర అనే వ్యక్తి తారసపడ్డాడు. ఒక్కసారిగా బాలచంద్రు ఆయన్ని చూడగానే ఆయన జీవితం, ఆయన కథ మొత్తం మారిపోయింది. అప్పటిదాకా ఉన్న జీవితం వేరు. ఒక్కసారిగా 'శివాజీరావు గైక్వాడ్' రజనీకాంత్‌గా ఎలా మారాడు? అంటే దానికి కూడా మన బాలచంద్ర గారే నామకరణం చేశారు. దానికి కారణం ఏంటంటే, అప్పటికే విస్తృతంగా తమిళనాడు సినిమాలో 'శివాజీ గణేషన్' పేరు అనగానే అందరూ ఊగిపోతూ ఉన్న టైము. ఒక మాస్ ఇమేజ్, ఒక మాస్ హిస్టీరియాతో తమిళ ప్రజలందరూ గూడా ఒక దైవంగా భావించే 'శివాజీ గణేషన్' పేరు పక్కన ఇంకొక 'శివాజీరావు గైక్వాడ్' అని ఎవరో వస్తే కష్టమవుతుంది. ఇలాంటి టైంలో ఏం జేయాలి అనుకున్నప్పుడు ఎప్పుడో 1996లో 'మేజర్ చంద్రకాంత్' అనే ఒక సినిమాలో క్యారెక్టర్ పేరు రజనీకాంత్. ఆ క్యారెక్టర్ పేరు అలా గుర్తుండిపోవటంతోని బాలచంద్రు "నీకు రజనీకాంత్ అనే పేరు పెడితే బావుంటది. ఒకసారి ఆలోచించు" అని జెప్పేసి అనడంతోనే ఆయన ఇంకేం ఆలోచించలేదు. రెండో మాట ఏం లేకుండానే సరే అని జెప్పేశారు. అక్కడి నుంచి ఆయన మొదటి సినిమాలో ఒక చిన్న విలన్ వేషం ఇచ్చారు. ఆ సినిమా పేరే 'అపూర్వ రాగంగల్'. 'అపూర్వ రాగంగల్' 1975లో విడుదలైంది. ఆ రోజు విడుదలైన తర్వాత, ఆ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు గూడా ఈయన భలే ఉన్నాడే క్లైమాక్స్‌లో వచ్చి ఒక విలన్‌లాగా చాలా వెరైటీగా ఉన్నాడని జెప్పేసి రజనీకాంత్ మీద ప్రశంసల వర్షం కురిసింది.
1975లో ఒకే ఒక్క సినిమా విడుదలైంది విలన్‌గా. ఆ సినిమా పేరే 'అపూర్వ రాగంగల్'. అక్కడి నుంచి 1976లో 2 కన్నడ సినిమాలు, ఒక తెలుగు సినిమా, ఒక తమిళ్ సినిమాలో నటించారు. 1977 ఒక్క సంవత్సరంలోకొచ్చేసరికే రజనీకాంత్ హవా ఎలా మారిపోయిందో చూడండి. ఆ ఒక్క సంవత్సరంలో 15 సినిమాల దాకా నటించాడు 1977లో. 1978 అనే ఒక ఇయర్ వస్తే రజనీకాంత్ కెరియర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నంబర్ ఆఫ్ ద మూవీస్ రిలీజ్ అయిన సినిమా 1978 సంవత్సరం. ఆ ఒక్క సంవత్సరమే రజనీకాంత్ కెరియర్‌లో 21 సంవత్సరాలు 21 సినిమాలు విడుదలయ్యాయి. ఆ 21 సినిమాల తర్వాత మళ్ళీ 14 సినిమాలు, 13 సినిమాలు, 15 సినిమాలు ఇలాగనే ప్రతి సంవత్సరం విడుదలవుతుంటూనే కరెక్ట్‌గా 10 సంవత్సరాల్లోనే 10, 11 సంవత్సరాల్లోనే రజనీకాంత్ 125 సినిమాల్లో నటించారు. 1988 అనే సంవత్సరంలో ఒక విశిష్టం జరిగింది. ఒక విశిష్టమైన ఒక హాలీవుడ్ సినిమా 'బ్లడ్ స్టోన్' అనే ఒక సినిమాలో, హాలీవుడ్ సినిమాలో ఒక ఇంగ్లీష్ పిక్చర్‌లో ఒక అమెరికన్ ఫిల్మ్‌లో నటించారు. కాకపోతే అది ఇండియన్ ఆరిజిన్‌కి సంబంధించిన సినిమానే. అయినప్పటికీ కూడా అది హాలీవుడ్ ఫిల్మ్‌లో రికార్డులోకి ఎక్కింది. ఆ సినిమా ఆ సినిమా కూడా బాగానే ఆడింది బాక్స్ ఆఫీస్ దగ్గర. దాదాపు 97 నిమిషాలు మాత్రమే ఉన్న ఆ సినిమా 90 నిమిషాలు, గంటన్నర మాత్రమే ఉన్న హాలీవుడ్ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బానే కలెక్ట్ చేసింది. ఇలాగా ఆయన హాలీవుడ్ అరంగేట్రం కూడా 1988లో జరిగింది. ఇక అక్కడి నుంచి తరాలు మారుతా ఉన్నాయి. 1990 దగ్గరికొచ్చేసరికి రజనీకాంత్‌లో విపరీతమైన వేరియేషన్స్ వచ్చాయి. మాస్ హీరోగా తమిళనాట ఒక సంచలనాల వెలుగుతా స్టార్ట్ అయిపోయింది. అతని సినిమా రిలీజ్ అయితే చాలు మాస్ హిస్టీరియా వచ్చినట్టు అప్పటికే ఇంకా సూపర్ స్టార్ అయిపోయాడు. ఎక్కడ చూసినా సరే రజనీకాంత్ సినిమా వస్తుందంటే గనక ప్రతి ఒక్కళ్ళు గూడా వాళ్ళ సినిమాలు రిలీజ్ చేయడానికి కూడా భయపడిపోయేంత పరిస్థితొచ్చింది. ఒక్కసారిగా కోటాను కోట్ల హీరో అయిపోయాడు. ఏ డైరెక్టర్‌కైనా ఒక మంచి హీరో కావాలంటే ఆ ఒకే ఒక పేరు ఎతుక్కునేవాళ్ళు కొత్తగా డైరెక్టర్ అయ్యేవాళ్ళు గానీ, వాళ్ళ డ్రీమ్ హీరో ఎవరు అంటే రజనీకాంత్ అని చెప్పుకునేవాళ్ళు. అలాగా ఒక రేంజ్‌కి ఎళ్ళిపోయాడు రజనీకాంత్. అక్కడ అక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా మనం చూస్తూనే ఉన్నాం రజనీకాంత్ గారి హవా. ఒక్కసారి గూడా ఎక్కడ తగ్గిద్ది లేదు. ఏ రోజు మేకప్ ఉందా లేదా అని చూసుకునేవాడు గాదు. ఎలాగుంటే అలాగా, ఎలాగా అంటే అలాగా వచ్చేసి ఆయన తన మేనియాని గాని ఎక్కడ తగ్గించుకునేవాడు కాదు. ఇకపోతే 2000 సంవత్సరం 'పడయప్ప' ఎప్పుడైతే వచ్చిందో 'నరసింహ' తర్వాత 'భాష', 'పడయప్ప', 'ముత్తు' ఇలాంటి సినిమాలన్నీ గూడా 'కొండపల్లి రాజా', 'అన్నామలై' అనే ఒక సినిమా గురించి పర్టిక్యులర్‌గా మాట్లాడుకోవాలి. 'అన్నామలై' అనే ఒక సినిమాతో అసలకి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అప్పుడు తమిళనాడు గవర్నమెంట్ వాల్ పోస్టులు అవన్నీ రద్దు చేయటంతోని ఓన్లీ మౌత్ పబ్లిసిటీతోని ఆ రోజు థియేటర్‌లకొచ్చిన జనాలతోని 'అన్నామలై' అనే ఒక సినిమా సంచలన విజయం సాధించింది. దాదాపు 175 రోజుల పాటు థియేటర్స్‌తో ఆడి విశేషమైన బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇంక అక్కడి నుంచి ఆయన హవా వింతకింతకి పెరుగుతా వెళ్ళింది. ఒక్కసారిగా మారిపోయింది రజనీకాంత్ హవా అంతా. ఇకపోతే 2002 గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఆయన 'బాబా' అనే ఒక సినిమాని ఆయన నిర్మాణంలో, ఆయనే రైటర్‌గా ఒక ఒక మంచి ప్రయోగం చేశాడు. ఇండియన్ ఫిల్మ్‌లోనే ద బిగ్గెస్ట్ సినిమాలాగా దీన్ని కూడా తెరకెక్కించాలనుకున్నారు కానీ, అన్‌ఫార్చునేట్‌లీ అది బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయితుంది. ఆ తర్వాత చాలా కాలం తర్వాత సినిమాలు రాలేదు. మళ్ళీ 2005లో 'పి. వాసు' దర్శకత్వంలో వచ్చిన 'చంద్రముఖి' సినిమాతో మళ్ళీ గూడా హి ఈస్ ద బెస్ట్ యాక్టర్‌గా తమిళనాడు అవార్డ్‌ని అందుకోవడం జరిగింది. ఇలా ఇంక అక్కడి నుంచి 2005 నుంచి ఈ జనరేషన్ అందరికీ గూడా ఆయన దగ్గర నుంచి ఏ సినిమా వచ్చినా సరే, ఒక 'కబాలీ' వచ్చినా చూసారు. ఏ రకమైన సినిమా వచ్చినా సరే అతన్ని ఆదరిస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే 'శంకర్' చేతిలో పడ్డారో 'శివాజీ' అనే ఒక సినిమాతోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం స్టార్ట్ అయింది. అదే మొట్టమొదటి రజనీకాంత్ 100,00,00,000 సినిమా. అక్కడి నుంచి ఇంక 100,00,00,000 అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. తమిళనాడు బాక్స్ ఆఫీస్ హిస్టరీ చూసుకుంటే గనక 500,00,00,000 సినిమాలు 2 సినిమాల్లో నటించిన ఏకైక తమిళ్ హీరో రజనీకాంత్ గారు. ఇలాంటి నంబర్స్ లెక్కేసుకుంటా పోతే రజనీకాంత్ కెరియర్‌లో ఎన్నో మైలురాళ్ళు. ఇకపోతే అవార్డుల విషయానికొద్దాం. అవార్డుల విషయానికొస్తే 75 నుంచి ఇప్పటి వరకు 50 సంవత్సరాల తన సినీ ప్రయాణంలో ఎన్నో రకాల అవార్డులు, 7 రకాల తమిళనాడు స్టేట్ అవార్డ్స్ అందుకున్నాడు. ఒక నంది అవార్డ్ తీసుకున్నాడు. ఇకపోతే ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఎన్నో లెక్కకు మించి. ఇలా కాకుండా ఇవే కాకుండా భారతదేశంలోని చాలా హైయెస్ట్ అవార్డ్స్ ఏంటి? హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అంటే పద్మ అవార్డ్స్. అలాంటి పద్మ అవార్డ్స్‌లో సెకండ్, థర్డ్ అవార్డ్ అందుకున్నాడు. ఈయన 2000 సంవత్సరంలో పద్మ
భూషణ్ అవార్డుని స్వీకరిస్తే 2016లో పద్మవిభూషణ్‌ని, అలాగే 2019లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని కూడా తను సొంతం చేసుకున్నాడు. ఎన్టీఆర్ ఎన్టీఆర్ అవార్డు కూడా ఎన్టీఆర్ నేషనల్ అవార్డు కూడా చాలా ప్రముఖమైంది. ఆ అవార్డు కూడా రజనీకాంత్ గారు దక్కించుకోవటం విశేషం. ఇలాంటి ఎన్నో, ఎన్నో, ఎన్నో అతని కెరియర్‌లో మరపురాని లెక్కలు. ఎంతమందికి ఎన్ని రకాల సేవలు చేశాడు. ఐ డొనేట్ చేయమని చెప్పేసి ఒక పెద్ద యుద్ధమే చేశాడు. ఆ తర్వాత జనాలందరూ కూడా అతని యొక్క సేవానిరతకి సవాల్ అతని యొక్క సేవానిరతకి దండాలు పెట్టారు. ఇట్లాంటి ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో ఉన్నాయి. ఇతని మీద పుస్తకాలు వచ్చినాయి, డాక్యుమెంటరీస్ వచ్చినాయి. అత్యద్భుతమైన ప్రజాదరణ పొందాడు. ఇకపోతే స్నేహానికి ప్రాణం ఇచ్చే ఒక గొప్ప నటుడిలాగా ఒక పక్క చిరంజీవి గారికి ఎంత స్నేహంగా ఉంటారో, ఒక పక్క మోహన్ బాబు గారికి కూడా అంతే స్నేహంగా ఉంటారు. అందుకనే 1995లో విడుదలైన పెదరాయుడు అనే ఒక సినిమాలో మోహన్ బాబు గారి మీద ఉన్న ప్రేమతోని గెస్ట్ రోల్‌లో వచ్చి నటించారు. అదే ఆయన లాస్ట్‌కి నటించిన తెలుగు సినిమా. ఆ తర్వాత మళ్ళీ ఏ తెలుగు సినిమా కూడా నటించలేదు. ఇప్పుడు మనం చూస్తున్నయన్నీ కూడా తమిళ్ సినిమా నుంచి వచ్చిన తెలుగు సినిమాలే. మధ్యలో 'కుచేలుడు' అనే ఒక సినిమా వచ్చింది గానీ, 'కుచేలన్' అనే ఒక సినిమా అది కూడా తెలుగు, తమిళ్ బైలింగ్యువలే. కానీ 'పెద్దరాయుడు' సినిమా మాత్రమే స్ట్రెయిట్ ఫిల్ము. అప్పటి వరకు రజనీకాంత్ గారి ఒక మాస్ హిస్టీరియాని కూడా పక్కన పెట్టి, స్నేహితుడి కోసం ఇచ్చిన మాట ప్రకారం నిలబడటం కోసం వచ్చి 'పెదరాయుడు' అనే సినిమా చేశాడు. ఆ 'పెదరాయుడు' కూడా ఎంత సంచలన విజయం సాధించిందో మీ అందరికీ తెలుసు. ఇలా చెప్పుకుంటూ పోతే అసలకి రజనీకాంత్ గారి కెరియర్‌లో ఎన్ని రకాల మైలురాళ్ళున్నాయి. ఎందుకు ఈరోజు పర్టిక్యులర్‌గా అంటే, ఈరోజు ఆయన పుట్టినరోజు 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు రజనీకాంత్ గారు. చూస్తూనే ఉండండి. ఇలాంటి అనేక, అనేక గొప్ప వ్యక్తుల గురించి మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. వాళ్ళ చరిత్రని మీకు ఎప్పటికప్పుడు క్లుప్తంగా వీలైనంత తక్కువలో ఎంత చెప్పాలో అంతలో చెప్పి, వాళ్ళని గుణగణాలని, వాళ్ళ యొక్క మనుషులకు సంబంధించిన అన్ని విషయాల్ని మీ ముందుంచుతాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల.